భారత అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. మామూలుగా మనము భారత అంతరిక్ష రంగం గురించి మాట్లాడినప్పుడు ఇస్రో గురించి మాట్లాడుకుంటాం, ఇస్రో సైంటిస్టులు సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయాల గురించి మాట్లాడుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రైవేట్ ఇండియన్ కంపెనీ చరిత్ర సృష్టించింది. ఏంటో కంపెనీ, ఎవరు స్థాపించారు, వాళ్ళు సాధించినటువంటి విజయం ఏంటి, ఈ డీటెయిల్స్ బ్రీఫ్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇస్రోలో గతంలో వీళ్ళిద్దరు కూడా పనిచేశారు. ఈ ఫౌండర్స్ ఇద్దరు కూడా స్కై రూట్ ఏరోస్పేస్ అనేటువంటి సంస్థ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది కేవలం 8 సంవత్సరాల వ్యవధిలోనే, 8 సంవత్సరాల కాలంలోనే ఒక అద్భుతాన్ని సృష్టించింది. మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక రాకెట్ని తయారు చేసి, విక్రమ్-1 అనేటువంటి రాకెట్ను తయారు చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సిక్సర్ కొట్టినట్టుగా తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్ను అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా చేసింది. 1 0 And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram-1 ने अपनी उड़ान भरी, प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो चुका है. Vikram-1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह. That's very true, Suyash and Akhil. I am awestruck at the sheer power that Stage 1 is producing. With this, we have two of our major prime mission objectives completed, which was successful ignition and safe tower clearance. That's right. And we are coming up on Max-Q now, which is... ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఒక్కసారిగా తలతిప్పి చూసాయి. ప్రధానమంత్రి మోదీ గారు నేరుగా ఈ ఫౌండర్స్ ఇద్దరికి కూడా ఫోన్ చేసి యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ మ్యాజిక్ అని చెప్పి వాళ్ళని అభినందించడం జరిగింది. ఫస్ట్ యువర్ వాయిస్ ఆఫ్టర్ ద సక్సెస్. भारत और पूरी टीम, सबसे पहले तो आपको बहुत बहुत बधाई. आपने 2 काम किए हैं. एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे को मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था. और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था. कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है. ये मुझे और खुशी दे रही थी. शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं. जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे, అంటే కొద్ది రోజుల కిందటే ఇస్రో ఒక్కటే సరిపోవట్లేదు, వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ సరిపోవట్లేదు, ఇంకా మనకి మరిన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష రంగంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అద్భుతాలని క్రియేట్ చేస్తోంది ఈ రోజున. దానికి ఫస్ట్ ఎగ్జాంపులే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సృష్టించినటువంటి ఈ యొక్క విజయం, సాధించినటువంటి ఈ విజయం. ఇంతకీ ఎప్పుడు స్థాపించారు ఈ కంపెనీ? 2018లో వీళ్ళిద్దరూ కూడా గతంలో ఇస్రోలో కొంతకాలం పనిచేశారు. అక్కడ ఉద్యోగాన్ని వదిలేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి కేవలం అంటే ఈ అంతరిక్ష రంగంలో చూసుకుంటే 8 సంవత్సరాల పీరియడ్ చాలా తక్కువని చెప్పాలి. ఎవరు వీళ్ళిద్దరంటే పవన్ కుమార్ చందన, అలాగే నాగభరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, తెలుగువాడే. అలాగే పవన్ కుమార్ కూడా తెలుగు వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఒకరేమో CEO, ఇంకొకరు COO. సో ఇస్రోలో కీలకమైనటువంటి రాకెట్ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనుభవం ఉంది వీళ్ళిద్దరికీ కూడా. ఇంజనీర్సు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలు ఏ విధంగా ఎదుగుతున్నాయో, వేగంగా ఎదుగుతున్నాయో గమనించారు, ఆ ట్రెండ్స్ని గమనించారు. సో అలాంటి ప్రయత్నం మన భారతదేశంలో ఎందుకు చేయకూడదు అని వీళ్ళిద్దరికి కూడా అనిపించింది. కాకపోతే ఇనీషియల్ డేస్లో ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, 2 సాంకేతికమైనటువంటి వనరులు రిసోర్సెస్ కావాలి.
దీనికి మించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకురావాలి. ఈ స్టేజెస్ అన్ని దాటుకొని వీళ్ళిద్దరూ కూడా, ఈ పవన్ కుమార్ అండ్ నాగభరత్ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేశారు. ఫస్ట్ అటెంప్ట్లోనే, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఏంటి అసలు విక్రమ్-1 ఏంటి అంటే, ఇది ఒక్కసారిగా ఓవర్ నైట్ సాధించినటువంటి విజయం అంటే కాదు. 2022లో విక్రమ్-S అనేటువంటి ఒక ప్రయోగం ఈ కంపెనీ చేసింది, సక్సెస్ అయింది. విక్రమ్-S అంటే ఏం చేశారంటే ఆర్బిటాల్ రాకెట్ను అప్పుడు కూడా విజయవంతంగా ప్రయోగించారు. కాకపోతే ఇప్పుడు 4 సంవత్సరాల విరామం తర్వాత ఈ విక్రమ్-1 రాకెట్ను అంతరిక్షంలోకి పంపించారు. దీని టెక్నికాలిటీస్ ఒకసారి మనం చూద్దాం. ఇది సుమారుగా 350 కేజీల వరకు బరువున్నటువంటి శాటిలైట్స్ని భూమి యొక్క కక్షలోకి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అలాగే సుమారుగా 7 అంతస్తుల భవనం ఎత్తుంటుంది ఈ విక్రమ్-1 రాకెట్. ఇంకా దీని ప్రత్యేకతలు ఏంటంటే చాలా తక్కువ బరువు, ఖర్చు కూడా విదేశాలతో కంపేర్ చేసుకుంటే, రష్యా, అమెరికా, చైనాలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చాలా వేగంగా కూడా దీన్ని తయారు చేశారని చెప్తున్నారు. దీని టార్గెట్ ఏంటి అంటే కనుక స్మాల్ శాటిలైట్ మార్కెట్. ఈ స్మాల్ శాటిలైట్ మార్కెట్ అనేది చాలా వేగంగా గ్రో అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిందే ఈ విక్రమ్-1. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక కమ్యూనికేషన్, వేలాదిగా కమ్యూనికేషన్ పర్పస్ కోసం చాలా శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపిస్తూ ఉన్నారు. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అంటున్నారు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యనే పాకిస్తాన్, చైనా ఇచ్చినటువంటి ఒక 6 ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ని పైకి పంపించడం జరిగింది, అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. తర్వాత డిఫెన్స్ పర్పస్ కూడా చాలామంది పంపిస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ సర్వీసెస్ కోసం కూడా ఈ స్మాల్ శాటిలైట్స్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఎక్స్ అగ్రగామి సంస్థ, అలాగే న్యూజిలాండ్, అమెరికా కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేసి అది రాకెట్ ల్యాబ్. అది యూరోప్కి చెందినటువంటి చాలా కంపెనీలు వాళ్ళ డామినెన్స్ ఈ రంగంలో, అంతరిక్ష రంగంలో నడుస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీలకి జాబితాలో భారతదేశం కూడా అడుగు పెడుతుంది. ఇక్కడ కూడా కొన్ని ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష రంగంలో అడుగుపెట్టి, అందులో ప్రధానంగా ఈ విక్రమ్-1 రాకెట్ అనేది భారత అంతరిక్ష చరిత్రలో ఒక అద్భుతం సృష్టించాయని చెప్పాలి. ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టయింది. మరి ఇది ఇస్రోకు పోటీ అని చెప్పాలా? నిజానికి ఇస్రోకు పోటీ కాదు. ఇస్రో ఒక్కటే సరిపోదు నిజానికి. ఎందుకంటే ఇస్రో ఈ రోజున చాలా దేశాలకు చెందినటువంటి చిన్న శాటిలైట్స్ని మన లాంచ్ ప్యాడ్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగిస్తుంది. మరి ఇలాంటి సంస్థలు మరికొన్ని ప్రైవేట్ రంగంలో తయారు చేస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్గా భారత్ యొక్క కీర్తి అంతర్జాతీయంగా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత జంజీ తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలుగుతారో చెప్పడానికి గతంలో మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ ఇద్దరు యువకులు కూడా జంజీనే అద్భుతం చేసి చూపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాకెట్స్ని అంతరిక్షంలోకి పంపించి సత్తా చాటుతామని చెప్తూ ఉన్నారు. మనం వాళ్ళిద్దరికీ కూడా, అలాగే ఈ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకి ఆల్ ద బెస్ట్ చెప్తూ అభినందనలు చెబుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.